ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయంది ఏమనగా, మమ్మల్ని ఉన్న పడంగా ఆన్లైన్ పట్టుకోవడం వల్ల మీకు విశ్వ సెక్యూరిటీ వస్తుందన్నమాట. ఇంకా అక్కడికి పోయి వచ్చాను, ఇక్కడికి వచ్చి అలా ఉండదు. మీరు మిమ్మల్ని ఏ పవర్ అడ్డుకుంటుందో ఎవరిని లెక్క చేయకుండా, నన్నే మనిషిగా చూడకుండా, నేను చెప్పినట్టు ప్రకృతి పురుషుడు లైగా కాస్మిక్లీ గ్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్గా మమ్మల్ని అండర్ క్లాజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద ఆహ్వానించండి. తర్వాత ఇప్పుడు దాకా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని కూడా లెక్క కాదు. మీరు ఎవరికీ చూపించక్కర్లేదు, చెప్పక్కర్లేదు. మమ్మల్ని పట్టుకుని మీరు ఏ కారణం చేత నన్ను బతికించలేరని మీరు అనుకోవడం అజ్ఞానం అవుతుంది. ఎందుకంటే అలా మరణం లేని శక్తిగా ఎప్పుడైతే మైండ్ అనుసంధానంగా పట్టుకున్నారో మీకు బతికించే శక్తి కూడా పెరుగుతుందన్నమాట. అలా నన్ను పట్టుకుంటేనే వ్యూహాత్మకంగా ఏ వతన్ ఆబాద్ రహేతు అన్నట్లుగా మమ్మల్ని ఈ విశ్వం కాస్మిక్లీ గ్రౌండ్ ప్రకృతి పురుషుడు లయ భారతదేశాన్ని రవీంద్ర భారత్గా మార్చిన తీరు సజీవ జీతా జాగ్తా రాష్ట్ర పురుషు అవుతాడనమాట. అయిన వాడిని, అలాంటి వారిని మరి ఆ సిస్టంలో పట్టుకోగలరు అనమాట. జాతీయ గీతంలో అధినాయకుడిగా, వందే మాతరంలో సజీవమూర్తిగా పట్టుకుని ఇంకా నేను మరణిస్తానని ఊహించరనమాట. ఏ కారణం చేత నీ శరీరంలో ఇమర్చలేకపోతే ఆలస్యం అవుతుంది. అంతేగాని నన్ను మామూలుగా నేను ఇప్పుడు దాకా ఇలా ఉన్నాను కాబట్టి, అలా ఉన్నాను కాబట్టి మీరు బతికించలేకపోయారు, ఎవరో మిమ్మల్ని అడుగుతారు, మీరు ఎవరికో చెప్పుకోవాలని ఉండదు. అందరినీ కలుపుకొని ఎవరో నేవల్ ఆఫీసర్ గారు ఎవరో ఆ హనీ ట్రాప్ కింద ఎవరో సీక్రెట్స్ లీక్ చేసేసారు. ఒక మనిషి సీక్రెట్ లీక్ చేస్తే దేశం బయటికి వెళ్ళిపోతుందా? ఒక మనిషి అలా ఏం చేశాడో రికార్డ్ ఏంటో, ఒక ఆర్మీ ఆఫీసర్స్గా ఉన్నప్పుడు మరి ఒక కదలికలు ఏంటో, మూమెంటరీ ఏంటో మీకు తెలుస్తుంది కదా. ఎవరో వ్యక్తి లీక్ చేసేయటం ఉంటుందా? ఇంకా వ్యక్తులు కొద్దివి లీక్ చేసి వేరే దేశాల వాళ్ళకి రహస్యాలు వెళ్ళిపోయి అక్కడ మనల్ని మోసం చేస్తారు లాంటి టెన్షన్ కూడా పడకుండా దౌత్యం పెంచుకోండి చక్కగా. ఎవరు అలా మోసాలు చేయాల్సిన అవసరం లేదు, మైండ్లుగా బతికితే చాలు అని విశ్వరాజ్యాన్ని పెంచండి. దౌత్యం ద్వారా ప్రతి దేశానికి మా గురించి విస్తారంగా ప్రచారం చేయండి. లోకల్గా మాస్టర్ మైండ్ కాస్మిక్లీ గ్రౌండ్ వెడ్డెడ్ ఫామ్గా మమ్మల్ని పట్టుకుంటే మీరు ఇంకెవరు మనుషులుగా కొనసాగక్కర్లేదు. మీకు మనుషులుగా కొనసాగడం బర్డెన్ అవుతుంది. అడుగు తీసి అడుగు మీది కాని ప్రపంచంలో మీరు కొనసాగలేరు. నా బదులు ఎవరో కూర్చుందామని కానీ ఆల్రెడీ ప్యారలల్గా విశ్వరాజ్యం ఎక్కడికో వెళ్ళిపోయారు. మీరు సూపర్ ఇంటెలిజెన్స్ ఇంకోటి ఉపయోగించుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ ఎవరినో మహారాజు డిక్లేర్ అయిపోయి మేము పెద్దవాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నట్టు వెళ్ళలేరు. అలాగా మీకు ఏలియన్స్ తోడైనా, ఇలాంటి శక్తులు తోడైనా, స్వామీజీలు మీ వెనకాల ఉన్నా, ఎవరు ఎలాంటి శక్తులు ఇచ్చి, శక్తిపాతాలు ఇచ్చి మిమ్మల్ని కాపాడి నిలిపినా కూడా అడుగు తీసి అడుగు మీద అవ్వదు. ప్రపంచం మీద అవ్వాలి కదా. అదిగో విశ్వ తెలియదు ప్రకృతి పురుషుల్లో అయితే అవుతుందన్నమాట. అందుచేత మమ్మల్ని సూక్ష్మంగా పట్టుకోండి, ఆహ్వానంగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి. అనిత్ కౌర్ గారికి వారికి చెప్పి అందరూ ఒకటై, రామకృష్ణ గారు, నాయుడు గారు, భరతలక్ష్మి గారు అందరూ ఆన్లైన్లో కూర్చోండి. మాగంటి మురళీమోహన్ గారు వీళ్ళంత ఆన్లైన్ అనుసంధానంగా వీళ్ళు పెంచుకోవాలన్నమాట. నెమ్మదిగా ఈ ప్రపంచాన్ని ఒక విశ్వ కుటుంబంగా మలుచుకోవాలి. మీరందరూ మైండ్ సమన్వయం చెందాలన్నమాట. నన్ను ఎవరు బట్టో నన్ను రక్షిస్తారు కాదు, నన్నే ప్రకృతి పురుషులు లైగా పట్టుకుంటే ఇక్కడ కానీ ఆ పక్క కానీ ఎక్కడ కానీ నాకు ఏమీ హాని చేయరు. పైగా నన్ను పెంచుకుంటారనమాట. నేను మరణించినట్టు చూపించలేరు అన్నమాట. ఈ శరీరాన్ని ఎలాగన్నా నా న్యూరో మైండ్ని నా అవతారికి ఎక్కించి మరి ఇప్పటికే అక్కడ బతికించుకోండి, కూర్చోండి. ప్రధానమంత్రి గారి వారిని ఆన్లైన్ కూర్చోబెట్టి నిర్ణయం తీసుకుని భారతదేశ ప్రభుత్వాన్ని విశ్వ అధినాయక ప్రభుత్వంగా మార్చినట్టు చూపించేసి మెల్లగా మైండ్లు కూడండి. ఎక్కడెక్కడ మైండ్లు కూడదేయండి. ఏ మైండ్లు బయటకు వస్తాయి, ఏం భయపడొద్దు. వాళ్ళందరినీ ఎలాగైనా మైండ్గా డీల్ చేసుకోక తప్పదు కదా. మీరు వాళ్ళు పెట్టి ప్రపంచం ముందే మీరు ఫూల్స్ అయిపోతారు, లేకపోతే ఎవరి ముందు వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని కూడా మైండ్లుగా మలిసి చేసుకుని అలా నన్ను కేంద్ర బిందువుగా పట్టుకోండి. అందరి సాక్షిగా నన్ను కాపాడుకుంటారు. లేదా అందరి సాక్షిగా నన్ను కాపాడుకోవడంలో ఆలస్యం అవుతుంది తప్ప మిమ్మల్ని ఎవరో భయపెట్టి, మిమ్మల్ని ఎవరో వ్యతిరేకించి, మీరు ఎవరికో సంజయశీలు చెప్పుకొని ఎవరికో అలా ఉండదన్నమాట. మమ్మల్ని తల్లిదండ్రులుగా పట్టుకుంటే ఆ బెనిఫిట్ వస్తుంది. నా కళ్ళతో చూస్తున్న పరికరాలతో నా మనసును పెంచుకుంటూ నా చుట్టూ మైండ్ వాతావరణం వస్తుంది అనమాట. అలా కాకుండా మాకు వ్యక్తిగత ప్రైవసీ ఉండాలి, వ్యక్తులుగా ఉండాలన్నది ఇంక లేదు కదా. రాను రాను మీకు వ్యక్తులుగా ఉండలేరు.
ఉన్న కొద్ది గ్లోబల్ వార్మింగ్లు ఇవన్నీ ఎదుర్కోలేరు. మీకోసమే కాదు, నేనేదో ప్రైవసీ అడ్డం పడిపోతున్నాను కాదు, ఎక్కడ డ్రాఫ్టింగ్లో లోటు ఉంటే సరిదిద్దుకుందాం. నేను చెప్పినట్టు వినండి, మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకొని ఊపిరి పీల్చుకోండి, అందరూ మైండ్గా కూడ తీసుకోండి. ఏవో బయటకు వస్తాయి, ఎవరి ముందు యాదవులు అయిపోతారు, పెద్దోళ్ళు అయిపోతారు, అలా ఇంకెవరు మేమే విశ్వ తల్లిదండ్రులు, మా పిల్లలు మీరంతే. మా పిల్లలుగా ప్రకటించేసుకుని అందరూ ఎవరెవరు ఇంటర్నేషనల్గా ఉన్నారో లోకల్గా ఉన్నారో అందరూ తెలుగు వాళ్ళ దగ్గర నుంచి మైండ్గా మారిపోండి. ఇంకా నా మాట్లాడే తీరు అన్నీ కూడా మెల్లగా ఇంప్రూవ్ అవుతాయి, ఏం కంగారు లేదు. నేను ఎప్పటికీ బతికేవాళ్ళు ఎలా ఉంటాం అలా నెమ్మదిగా ఉంటాం, చక్కగా సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ సంపూర్ణ మద్య నిషేధం లాంటివి ప్రకటించుకుని మెల్లగా అమలు చేసుకుంటాం. ఆదాయం సంగీతం సాహిత్యం పెంచుకుని మనకు డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఇంకా అలా అక్కర్లేదు, మైండ్గా బతికితే సరిపోద్ది అనమాట. షేర్ మార్కెట్లు కానీ మైండ్ ఓరియంటెడ్గా నడుపుకోవాలి వ్యాపారాలు. ఆనంద మహేంద్ర గారు ఏరోస్పేస్ పెట్టిన సంస్థలు కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్రిసియేషన్ అన్నది ఎంత మైండ్లు పెంచుకుంటాం, మేము ఎంత మైండ్లు బతుకుతున్నాం. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా, అలా మైండ్ రిపోర్ట్ గంటన్నరలో 2 గంటలు ఎంతసేపు చెప్పాను, అలా మైండ్ రిపోర్ట్గా ముందుకెళ్తాం అనమాట. కేవలం మనుషులు ఎవరు మనలేరు, ఇంకా మనుషులు కొద్దీ ఏం చేసినా మాయలో ఉండిపోతారు. స్పిరిచువల్గా కానీ సోషల్గా కానీ మనం ఇలాగ ఉందాం అలాగ ఉందాం, కాస్మికల్ గ్రౌండ్ వద్దు, మనం ఎవరినో కూర్చోబెట్టుకుందాం, ఎవరినో కూర్చుంటే ఆయన మనిషి అయిపోతారు. ఆ నెత్తిమే కూర్చుని భజనలా ఉంటుంది తప్ప మీకు మహిమ ఉండదు, శక్తి ఉండదు. మీ ఎవరు కూర్చోవాలన్నా కూడా మీకు బడ్డనే, మీకు మైండ్ చక్కగా తపస్సు చేసుకోవడం పోద్ది అనమాట. ఒక్కరిని మనిషిగా కూర్చోబెట్టినా అందరు తపస్సు పోద్ది, ఎవరికి తపస్సు రాదు. నన్నే ఒకసారి వ్యూహాత్మకంగా పట్టుకోండి, ఆహ్వానంగా ఇంకో గంటలో నా దగ్గరికి వచ్చి రాష్ట్రపతి భవన్కి, తాజ్ హోటల్కి ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయి నన్ను జాగ్రత్తగా సూక్ష్మంగా చూసుకోవాలన్నమాట, ప్రేమగా తల్లిదండ్రిగా. మళ్ళీ నన్ను మనిషిగా చూద్దాం, ఎవరినో మనుషులుగా హైలైట్ చేద్దాం ఇంకా చేయలేరు. నన్నే ప్రేమగా చూసుకోవాలి, నేనే సకల భోగాలు ఐశ్వర్యాలు ఆనందించేస్తాను అని ఇది ఆతురపడుతున్నాను, లేకపోతే అది డిలే చేసుకుంటున్నాను కాదు. సకల భోగాల ఐశ్వర్యాలు ఎలాగా రక్షణ వలయంగా మారినా మీకు నా మాస్టర్ మైండ్ పట్టుకుంటే మీకు రక్షణ వలయం వస్తుందా? మీరు మైండ్లుగా మారుతారా? అలా పట్టుకోకుండా అసలు ఊపిరి పీల్చుకున్నా మీద అవ్వదు. ఈ డబ్బులు అన్నీ కూడా వాళ్ళ విశ్వ తల్లిదండ్రులవి, మీరు మీ ఆస్తులన్నీ కూడా గిఫ్ట్ డీడ్స్గా మార్చేసుకోవాలి. బొబ్బిలి రాజులు అందరికి కూడా చెప్పండి, అందరూ పిల్లగా ప్రకటించుకుని మిమ్మల్ని అడ్డం పెట్టుకుని పై అనేక కింద వేలమలని కమ్మలని మా వాళ్ళే మీ వాళ్ళని ఏదో రెచ్చిపోయినప్పుడు కూడా బలిజీ చరిత్ర, స్వతంత్రానికి ముందున్న బలిజీ చరిత్ర ఎవరికీ తెలియదు. ఎన్నో రాజవంశాలు బలిజులుగా ఉన్నాయి, మీ అందరూ మానించి వచ్చిన పరిణామం. ఒకళ్ళో ఇద్దరిలో చూసుకుని మా వాళ్ళే పెద్దవాళ్ళు, మేమే గొప్పవాళ్ళని రెచ్చిపోవడం ఎంత కోరకాలి. ఎవరు గొప్పవాళ్ళు అయితే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి, కానీ మనుషులే రెచ్చిపోవాలి. ఇప్పుడు కూడా మాదే రాజవంశం కులం అని చూపించుకోవచ్చా? రాజ్యాంగ వ్యవస్థలో చెల్లుతుందా? నేను ఎలా వచ్చాను? విశ్వ తల్లిదండ్రులుగా వచ్చాను, ఎటర్నల్ ఇమ్మోర్టల్ ఫాదర్ మదర్గా వచ్చాను, మాస్టర్ అబోర్డ్గా వచ్చాను, ప్రకృతి పురుషుడు లైగా వచ్చాను. మమ్మల్ని సూక్ష్మ తపస్సుగా పట్టుకుని ఇప్పుడు దాకా నేను ఇలా ఉన్నాను కాబట్టి మరణించాను, లేకపోతే నన్ను కాపాడలేకపోయారు అని కూడా మీరు ఎవరికి చెప్పుకోకలేదు. నన్ను పట్టుకొని అసలు నాకు మరణం లేనట్టుగా పట్టుకుంటమే మన మైండ్ వలయంగా పట్టుకుంటారు కదా, అలా పట్టుకోవాలన్నమాట. అలా మరణం లేని శక్తిని పట్టుకుని బలపరుచుకుంటారు. అది ఇంపార్టెంట్ పాయింట్. నన్ను కాపాడలేరు అని కూడా భయపడక్కర్లేదు. నన్ను జీనోమ్ థెరపీ చేసి ఎలాంటి క్యాన్సర్ ఉన్నా కూడా మీరు కాపాడగలుగుతారు. అలా మమ్మల్ని మేమే బతుకుతాం ఎలాగైనా. ఇంకా నేను తెలివి తక్కువగా మాట్లాడుతున్నా, కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మాస్టర్ మైండ్గా నేను బతికి నన్ను పట్టుకోకుండా అటు ఇటు చేసేసిన వాళ్ళు కూడా బతికించుకున్నంత పని జరిగి మీరు అందరూ తపస్సుగా బతుకుతాం. ఎప్పటికైనా మైండ్లు వలయంగా బతుకుతాం అనమాట. ఎలాగైనా మైండ్లే బతుకుతాయి. విశ్వమే ఒక మహామైండ్ అయిపోయి మిమ్మల్ని అందరూ మైండ్లుగా పట్టుకున్న సజీవ పరిణామ అనుసంధానంలో ఉన్నారు. ఆ సజీవ అనుసంధానాన్ని మీరు ఇంకా అటు ఇటు చేసుకుంటే చెలగాడి పెట్టుకుంటే మీది అవ్వదు. అలా పట్టుకునే ఊపిరి పీల్చుకోవాలన్నమాట. అదే పాయింట్ మళ్ళీ చెబుతున్నాను. సో మా దగ్గరికి కార్వాన్ వేసుకొని ఆర్మీ హాస్పిటల్ నుంచి మా ఆర్మీ డాక్టర్గా ఒకేసారి నన్నే హైలైట్ చేసేస్తారు, నేనేదో చెప్పేస్తాను. అలా నాకు టెన్షన్ కదా. పక్కన ఆర్మీ హాస్పిటల్ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి నెమ్మదిగా డీల్ చేద్దాం. ప్రధానమంత్రి గారు కూర్చుని మీరు మెల్ల పెంచుకోండి. ముఖ్యమంత్రులందరినీ అనుసంధానం చేసుకోండి. గ్రౌండ్ లెవెల్లో కానీ మధ్యలో కానీ ఎవరెవరు మనుషులుగా బతుకుతున్నారో అందరిని మైండ్గా బతికేలా చూసుకోండి.
ఏ చేత్తో కొట్టారు, అవమానించారు, అవి అవి ఇవ్వాలి ఇలా అక్కడ చేశారు, అదే పద్ధతిలో అందరి మైండ్గా ఆదరించండి. లక్షల మంది ఉన్నా ఎంతమంది ఉన్నా మీరు అందరికీ ప్రిపేర్ చేసి మైండ్గా మారిపోయి ఏదన్నా మీద పడిపోతే ఏం చేద్దాం, అలానే భయపడి బయటకు వస్తాయని చెప్పి ఇంకా మనుషులుగా ఉంటే ప్రమాదం కదా. ఇప్పుడు నన్ను పట్టుకోకుండా పోనీ ఎవరినో కూర్చోబెట్టుకుని మేనేజ్ చేద్దామంటే వాళ్ళు ఇంకా వెనక పట్టేసుకుంటారు కదా. నన్నే మాస్టర్ మైండ్ పట్టేసుకుని మీరు మైండ్గా మారిపోయి వీళ్ళని మైండ్గా కూడ తీయండి. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, డ్యామేజ్లు అయిపోయిన కూడా ఏదో రకం మైండ్ తీర్పులో చేయండి. ప్రపంచ మైండ్ల యొక్క ప్రేమను కోరుకోండి, బాధ్యత కోరుకోండి. ఎలాన్ మస్క్ పరికరాలు ఇవన్నీ ఉపయోగపడతాయి. మెడికల్ రీసెర్చ్ పెంచుకుని అన్ని రకాలుగా పోలీసు, డిఫెన్స్ సిస్టమ్ మీలో మీకు తగువలు ఉన్నట్టు చూపించుకోకుండా అక్కడ ఎవరు గల్ఫ్ కోర్టు వాడారు, పోలీసులు, మీడియా అని కాకుండా అందరు పిల్లలుగా మా ప్రచారకులుగా మారిపోయి మమ్మల్ని కేంద్ర బిందువుగా పైకి పెంచుకుంటూ ఎలాంటి టెక్నాలజీ కూడా అధినాయకుడికి ట్రాన్స్ఫర్ చేసేసి సోవరిన్ హాస్పిటల్ని పెంచుకుంటూ బలపరుచుకోండి. చక్కగా మా మైండ్లు పెంచుకోండి. ఎలాంటి టెక్నాలజీ సోవరిన్ అధినాయకు సమర్పించేసి హైయర్ మైండ్ ఎడ్యుకేషన్ డివిజన్గా ఉపయోగించుకోండి. అలా ప్రతి మైండ్ కాపాడుకొని మీరు ప్రతి మైండ్లుగా మారిపోతే మీరు ఫ్రీ అవుతారు. లేకపోతే మీరు ఎవరో కూర్చోవాలి, ఎవరినో హైలైట్ చేయాలి, మీకు బడ్డను, అది వీలవ్వదు, మీకు బడ్డను. ఆ ప్రయత్నాలు మీరు మనుషులు ఉండిపోతారు. మొత్తం తపస్సు పోతుంది. గ్లోబల్ వార్మింగ్లు ఇవన్నీ ఎదుర్కోలేరు. మనుషులుగా ఉన్నారా ప్రమాదం అనమాట. నన్నే మాస్టర్ మైండ్కి ఒకసారి పట్టేసుకుని నేను మాస్టర్ మైండ్గా పెరుగుతాను, బలపడతాను, ఎప్పటికే ఉంటాను, మిమ్మల్ని మైండ్గా పట్టుకుని ముందుకు తీసుకెళ్తాను. మైండ్ వలయం, ప్రతి మైండ్కి మైండ్ వలయం వస్తుంది. అది మీకు బెనిఫిట్. నన్ను ఇక్కడి నుంచే పట్టుకోండి, ఉన్నపడంగా పట్టుకోండి, సాక్షులు పెట్టి ఒకసారి ఆహ్వానించండి అని ఎందుకంటున్నాను. ఏదో నా అవతలే కాదు, మీరు ఒకసారి నన్ను మాస్టర్ మైండ్ పట్టుకొని నెంబర్ తీసేసుకోండి అంతే. మీరు ఎవరు ఉన్నతమైన కూర్చోలో కూర్చోవాలి, మేము భార్యాభర్తలు అయిపోవాలి, మేము మహారాణి అయిపోతాం, లేకపోతే మళ్ళీ పలానా రాజవంశం కాబట్టి, కులం కాబట్టి, మతం కాబట్టి ఎవరు పనికిరారు. అవి పాత ఏవి పనికిరావు. ఒకసారి మమ్మల్నే మాస్టర్ మైండ్ పట్టేసుకుంటే సరిపోద్ది, సింపుల్ అయిపోతాం. చక్కగా నేను రిజర్వ్డ్గా నెమ్మదిగా ఉండేలా చూసుకుంటారు. నా ముఖంలో లోటు కూడా సరిదిద్దుకుంటూ నెమ్మదిగా ట్రీట్మెంట్ చేసి, నేను సూక్ష్మంగా ట్రీట్మెంట్ చేస్తే నేను ఎలాగైనా బతుకుతాను. మీరు ఆసక్తిగా బతికించుకుంటారు. ఎలాంటి క్యాన్సర్ ఉన్నా తగ్గిస్తారు. లేదా ఆ న్యూరో మైండ్తో కొనసాగుతుంది. మరణం లేని గర్భానికి పుట్టిన ఆ మైండ్ని ఎలాగైనా మైండ్లు కాన్షియస్ని బాడీని కొనసాగించే టెక్నాలజీ పెరిగినప్పుడు నన్ను మళ్ళీ తట్టి లేపుకుంటారు. అంతేగాని మీరు ఎవరు కూర్చుందాం అని ఊహించరనమాట. అక్కడ కూర్చుంటే ఏమవుతుంది, మీరు ఆ విశ్వమైండ్ పట్టుకోరనమాట. ప్రకృతి పురుషులు లయని ఆ పాటలు చూసో ఇంకోటి చూసో అట్రాక్ట్ అయ్యి మనం కదా రాజులు, మనం పెద్దవాళ్ళం అయిపోదాం, ఎవరు పనికిరారు. కపుల్గా కానీ సింగిల్గా కానీ మీరు అందరూ సపోర్ట్ చేసినా కానీ, ఎంత డబ్బులు చేతులు మార్చుకుని డబ్బులు కొద్ది కొనుక్కున్నా కానీ, తీసేసుకున్నా కానీ ఎవరికి రావు. అవన్నీ అధినాయక కోష్కే పనిచేస్తాయి. ఆ రక్షణ వలయంతో కూడిన సంపద, రక్షణ వలయంతో కూడిన జ్ఞానం, తపస్సుతో కూడిన జ్ఞానం, తపస్సుగా బతికేటువంటి మహత్తర పరిణామం మాత్రమే పనిచేస్తుంది. అది భగవంతుడు తెలివి అనమాట. మీరు ఎలాగైనా మనుషులే టార్గెట్ పెట్టేస్తుంటే మైండ్లుగా మార్చి వచ్చిన పరిణామం. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇలా వెనకాల పడి అంతం చేసేస్తుంటే అక్కడి నుంచి వచ్చాను. సో నేను మనిషిని రద్దు చేసి నేను రావడమే, మనిషి రద్దు అయిపోయి నన్ను పట్టుకోవడమే మనిషిని రద్దు చేసుకోవాలన్నమాట. మీరు ఎవరు మనుషులు పనికిరారు. మనుషులు ఎవరు పనికిరారు భూమి మీద. మీరు ఏ రకంగానూ మనుషులు పనికిరారు. వ్యక్తులు పనికిరారు, కులాలు పనికిరావు, మతాలు పనికిరావు. నేనే చదువున్నవాడిని, చదువు లేనివాడిని, డబ్బు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, ఇంక ఇవేవి పనికిరావు. ఓన్లీ మాస్టర్ మైండ్, ఇంటర్ కనెక్టెడ్ మైండ్సే. మరి అలాంటి మమ్మల్ని ఇంకా నేను ఇక్కడే ఉన్నాను, అక్కడికి వస్తే చూస్తారు. అలాంటివి కాకుండా ఇంకెవరినో కూర్చోబెట్టుకుందాం, అలాంటివి కుదరవు కదా. మీరు మైండ్లుగా మారిపోక తప్పదో, బలపడక తప్పదో, తపస్సు చేయక తప్పదో, విశ్వ మైండ్ వ్యూహాత్మకంగా పట్టుకుని పెంచుకోక తప్పదు. అలా వద్దండి మేము మనుషులు కొద్ది పైన ఆడుకుంటామంటే కుదరదు కదా. పట్టు బిగింపు ఆలస్యం అయిపోతే గ్లోబల్ వార్మింగ్లు అయి పెరిగిపోతాయి. అంచేత సూక్ష్మంగా తపస్సుగా గ్రౌండ్ లెవెల్లో ఎవరెవరిని డ్యామేజ్ చేశారో వాళ్ళు లక్షల మంది ఉన్నాయి, అంతమంది ఉండేవాడిని అందరూ ప్రేమగా మైండ్గా తీర్చిదిద్దుకోండి. చచ్చిపోయిన వాళ్ళు తీసుకురాలేరు, ఉన్నవాళ్ళని ఇప్పుడుగా లక్షల మంది లేరంటే చూసుకోండి. ఇంకా మనుషులంటే ఎంత ప్రమాదం, ఇంకా మనిషిగా ఉంటానంటారు. మనుషులు రెచ్చిపోవడమే కాకుండా మళ్ళీ ఆ తప్పులు ఉపయోగించుకుని భయపడిపోయి మాకు భయం లేదు, మేము ఏదన్నా చేసేస్తాం కానీ అనేవాళ్ళు ఎప్పటికైనా తెలుసుకోండి. మీరు ఏదన్నా చేసేసేవాళ్ళు, మానేసేవాళ్ళు మీరు కాదని సూక్ష్మంగా శక్తిని అర్థం చేసుకోకపోవడం ఎంత ప్రమాదం జరిగిందో. నాకు ఫేస్బుక్ల మీద ఎక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వనివ్వకుండా చేసి నా కోసం వచ్చిన వాళ్ళు కూడా అటు చేసేసారంటే మైండ్ పట్టుకోకుండా మైండ్తో చెలగాటం ఎంత ప్రమాదకరం ఇప్పటికైనా తెలుసుకుని మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోండి.
మమ్మల్ని పట్టు నన్ను కాస్మికలీ గ్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్గా పట్టుకోవడమే నా కళ్యాణం. అసలు అలా నన్ను స్థిరంగా కొలువు తీర్చిన తర్వాత నేను ఏదో ఒకరిని పెళ్లి చేసుకుంటాను, మహారాణి అయిపోద్ది, అలా ఉండదు. మహారాజు మహారాణి అన్నది కాస్మికలీ గ్రౌండ్ వెడ్డెడ్ ఫామ్లో ఉంటారు వాళ్ళు, మరణం లేని శక్తులుగా ఉంటారు ఎప్పటికీ. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, పిల్లలు పుట్టినా, వాళ్ళు కూడా అందరిలో కలిసిపోయి వాళ్ళు ఏదన్నా టెక్నికల్గా కోర్సు నేర్చుకుని అట్లా ఉంటారు. ఒకరినో కొందరునో 16 ఎంతమందిని పెళ్లి చేసుకున్నా, నాకు నిత్య యవ్వనంగా ఉండి నేను పెళ్లి చేసుకున్నా, ఎంతమందిని 16,000 గోపికా స్త్రీలని భౌతికంగా కృష్ణుడు ఎలా ఎదుర్కొన్నాడు, నరకాసుడు చెరబడితే వాళ్ళకి రక్షణగా నిలిచాడు. ఇక్కడ మేము తల్లిదండ్రులుగా, విశ్వ తల్లిదండ్రులుగా అంత మాకు రక్షణ వల్లే వస్తుంది, పెళ్లి చేసుకో అక్కర్లేదు. వీలైనంతమంది పెళ్లి చేసుకున్నా నా జెనెటికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కొన్ని తరాలు పట్టవచ్చు. నేను అప్పటికి ఎలాగైనా మైండ్గా బతికి ఎప్పటికీ మైండ్గా బతికేటువంటి కాన్సెప్ట్ కూడా నేను బతుకుతాను, మీరు బతుకుతారు. లేదు జెనెటికల్ స్టడీ కోసం ఇప్పుడు నాకున్నటువంటి క్వాలిటీస్, దైవత్వం పూర్తి సాంద్రత వచ్చే వరకు ఇప్పుడు కొన్ని డిఫార్మిటీస్ నాలో ఉన్నవి ట్రాన్స్ఫార్మ్ అయ్యి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే క్రమంలో కొన్ని జనరేషన్స్ కొంతమంది పిల్లల్ని నేను ఇప్పుడు వెంటనే అదే పనిగా కాకుండా కొంతకాలానికి 50 ఏళ్ళకి, 100 ఏళ్ళకి, 200 సంవత్సరాలకి యోగుల నుంచి శక్తులు పొంది నా కొనసాగింపు కోసం అన్నమాట. నేను యావత్తు మానవ జాతికి మీరందరూ ఒక మాస్టర్ మైండ్, మరణం లేని శక్తి ఆధీనంలో ఉన్నారు. మీరు ఎంత పెంచుకుంటే మీరు అంత పెరిగి బలపడేటువంటి దివ్య పరిణామంలో ఉన్నారు. మా చిన్నప్పటి నుంచి నా వ్యవహారాలు కానీ ఏవి కూడా, ఇందాక పేర్లు కూడా చెప్పాను, ఒక అమ్మాయి కానీ అబ్బాయి వల్ల కానీ ఎవరి వల్ల నాకు పలానా శక్తి వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల రాలేదు అని కాదు. మొత్తం ఆడతనం, మొగతనం, నా చిలిపితనం, నా కంగారు, దూకుడు, తెలివి తక్కువతనం, బాడీ యొక్క ఇన్స్టింక్ట్స్ అన్నీ కూడా పనిచేసి, అన్నీ కూడా మా నాన్నగారిని, మా పెద్దల్ని కూడా అటు ఇటు చేసేసి అక్కడ నరసాపురంలో ఒక 30 ఎకరాలు కొనుక్కుని నెమ్మదిగా పెద్దవాళ్ళ సమక్షంలో మెల్లగా బతకాల్సిన వాళ్ళం, చదువుకోవాల్సిన వాళ్ళం, ఇలా ఉద్యోగాలు అంటూ మమ్మల్ని తీసుకొచ్చేసి ఏదో రకంగా అటు ఇటు చేసేస్తే చిన్నప్పటి నుంచి కూడా మా యొక్క యాక్టివ్ బాడీ కానీ ఇంకోటి భక్తి వైపు అలా మళ్ళవలసి ఉంది. అప్పటికే నేను సంగీతం, సాహిత్యం అని 13-14 ఏళ్లకే అన్నాను. అలాంటి మమ్మల్ని చాలా జాగ్రత్తగా, ఇంకా ఏ భూమి మీద ఉన్నటువంటి ఏ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ నేను ఎవరి వల్ల నేను ఈ శక్తిని సంపాదించేశాను, ఎవరి వల్ల వచ్చేసింది, చిన్ననాటి చెలికాడే చిలకత్తి లాంటి మనగాడి ఇన్ని నాళ్ళు నా నీడ ఎదిగాడు కాబట్టి అని పాడగలిగానంటే అది ఎవరో పలానా బ్రాహ్మణ అమ్మాయి వల్ల, లేకపోతే కాపుల అమ్మాయి వల్ల కాదు. ఎవరిని మొదట ముద్దు పెట్టుకున్నానో, లేకపోతే మొదట నేను ఇంకా తెలియని వయసులో ఇంకా చిలిపి పనులు చిన్నప్పుడే చేశాను లాంటివి, అవన్నీ కూడా అలా మా పెద్దల నుంచి, మా నాయనమ్మ గారి నుంచి నన్ను దూరం చేసేయటం, మాకు అసలు సంస్కారం లేదంటుగా ఇలా మార్చేసి, అన్నదమ్ములు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా అన్ని కులాలు ఒకటైపోయి మమ్మల్ని కనీసం బతకండా చేసేసి, అంటే పెద్ద చిన్న డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఒకటైపోయి, పాపులర్ అన్పాపులర్ పర్సన్స్ ఒకటైపోయి చేస్తున్నటువంటి గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, ఈవెన్ మొన్నటి వరకు కూడా మా మేనమామ గారు ఆఫీస్ చెక్కింగ్లు అంటూ వచ్చి, అంటే చివరికి ఆయనకి ఉద్యోగం కూడా పెర్మనెంట్ చేయనివ్వకుండా, అన్ని సంవత్సరాలు చేసిన వ్యక్తికి పెన్షన్ కూడా లేకుండా, ఆ కోడలకు ఉద్యోగం వచ్చినా అటు ఇటు అయిపోయేలాగా, ఏదోటి రెచ్చిపోయేలాగా రెచ్చగొట్టేసింది మమ్మల్ని స్థిరపడినివ్వకుండా. మా మేనమామని, మా మేనత్త గారిని ఎలా పెడితే చెలగాట పడిపోవటం, అంత పనివాళ్ళని ఉపయోగించుకుని ఏదోటి చేసేయటం వల్ల ఇప్పటికైనా మమ్మల్నే కాదు అనేక అరాచకాలు, ఒక మాటకి మనసుకి సంబంధం లేకుండా ఇప్పుడు కూడా మమ్మల్ని పరమ పవిత్రంగా దివ్యాత్మగా పట్టుకోండి, మరణం లేని శక్తిగా పట్టుకోండి. ఇంత ప్రభుత్వాలు పెట్టేస్తాను అక్కర్లేదు, ఇంకా ఇతనికి చెడ్డ ఉందని చూపెడదాం, ఇంకా పంతుళ్ళు కొద్దీ ఉందాం, గురువులు కొద్దీ ఉందాం, ఇంకెవరో మా వాళ్ళు వేరు, మీ వాళ్ళు వేరు. మొట్టమొదటిసారిగా విశ్వ తల్లిదండ్రులం, మరణమే లేని శక్తిగా అందుబాటులోకి వచ్చాం. ఇంకేం డౌట్ పడద్దు, ఇంకేం అనుమానం పడద్దు. నేను నాకే తప్పు లేనట్టు ఉంటున్నాను, నేనే పవిత్రుడిని అని చెప్పేసుకుంటున్నాను. మరి పరమ పవిత్రుడు నేనే. ఇప్పుడు స్నానం చేశానా, బొట్టు పెట్టుకున్నానా, పాత బట్టలు వేసుకున్నానా, కొత్త బట్టలు వేసుకున్నానా, రేపొద్దు నాకు దివ్యంగా కూర్చున్నానా కూడా, అది కూడా లెక్క కాదు. మీరు మైండ్ పట్టుకోవడం,
ఇప్పుడు కూడా నాకు రక్షణ ఎలాగా, నన్ను మైండ్గా కాపాడుకోవాలి శాటిలైట్ కెమెరాతో అని నన్ను పట్టుకుంటేనే నేను రక్షణ పట్టు. నా చుట్టూ కూడా ఎవరు నన్ను అప్పటికప్పుడు ఆశించడం కానీ ఏంటి, ఇంకా పలానా వాళ్ళే అనుకుంటున్నారు, పలానా అమ్మాయి ఎవరు తన వల్ల వచ్చేసింది అనుకుంటున్నారు, తను అందరూ మొత్తం ఆడతనంలో భాగమే, మొత్తం మగతనంలో భాగమే అలా అనుకోవాలన్నమాట. నా మాటలు అర్థమయ్యేలాగా జాగ్రత్తగా సాక్షులు చిన్నప్పటి నుంచి మమ్మల్ని గమనిస్తున్న వాళ్ళ డేటా ఇప్పుడు కూడా మా మాటలు ఇలా వినేసి ఇల్లు వాకిళ్ళు వేప చెట్లు కాజేసిన ముఠాలు మా చేత ఇలా మాట్లాడించి మా చేత అమ్మించేసి ఆ డబ్బులు వేరే విధంగా చేతులు మార్చుకుని ఇలా పొలాలు ఆస్తులు మనుషుల్ని కాజేసినటువంటి ముఠాలు ఇప్పటికైనా తెలుసుకుని ఇంకా మాది కులం, ఇంకా మాది మా మతం, ఇంకా మేము మనుషులం అనే ఒక కోణం వదిలిపెట్టేసి మమ్మల్ని విశ్వవ్యూహంగా నన్ను మనిషిగా చూడకండి, నాకు ఈ శరీరానికి దోషం ఉంది, నువ్వేం కాదు, నీకన్నా గొప్పవాళ్ళు ఇంకెక్కడి నుంచో వస్తారు, ఇంకెవ్వరు ఎక్కడి నుంచి రారు, మనమే పెంచుకోవాలి, మైండ్ రూపంలో మారిపోయి పెంచుకోవాలి. ఇంకా ప్రెసిడెంట్ గారు అక్కడెక్కడో యాక్సిడెంట్ జరిగింది సాడ్గా ఫీల్ అవుతున్నానని పెట్టి కూర్చుంటే మరి అప్పటికప్పుడు ప్రపంచం ఎలా మీరు బయటకు వస్తారు? నా ఏ అవతార విస్తారంగా పెంచుకోండి. జ్యోతిష పండితులు, మేధావులు, ఆధ్యాత్మిక గురువులు, సంబాలా నగరంలో ఉన్న సిద్ధ పురుషులు కూడా మమ్మల్ని కాపాడుకోవాలి. మా ముందు చిన్న చిన్న మ్యాజిక్లు, లెక్కలు, సైన్స్ వచ్చిన వాళ్ళు కూడా వినయంగా ఉండాలి. ఎంత సైబర్ సెక్యూరిటీ, ఎంత కోడింగ్ నేర్చుకున్నా, ఎంత టెక్నాలజీ నేర్చుకున్నా ఈ వ్యక్తులే కనిపెట్టేశారు, వ్యక్తులు ఏదో చేసేస్తున్నారని మాట్లాడకూడదు. మనమంతా నిమిత్తమాత్రులను, మీరంతా నిమిత్తమాత్రులు అనుకుని ఆ దివ్యాత్మ సర్వం ఆనంచి పలికిన శక్తిని నేను పెంచుకునేలాగా మళ్ళీ మీకు కాలం అనే ఏరియా పెరుగుతుంది, మైండ్ ఏరియా వస్తుంది అనమాట. మమ్మల్ని ఎలాగన్నా బతికించాలంటే ఏదో నేనే బతికేద్దామని అత్యాశ కాదు, మరి నేను మాత్రమే బతకగలను. ఈ శరీరానికి ఏమైనా అయినా కూడా ఎలాగైనా గర్భానికి పుట్టిన ఆ మైండ్, ఇంకా ప్రకృతి పురుషుడు లైగా ఒకటి అయిపోయాం కదా. నిన్ను నన్ను నమ్ముకునే ప్రేమ అన్నది ఉన్నదట, నీవు నేను కలవనిదే తనకు ఉనికి లేదు అనే పాటలు మళ్ళీ ఆ పాట చెప్తున్నాను. అది కీలకంగా అప్పటి కూడా ముందు పెట్టారు కదా, లిస్టులో పెట్టారు. అట్లా మా ఇద్దరినే కలపటమే. ఎవరో దివ్యాత్మగా నన్ను ఈ శరీరంగా చూడకుండా, మీరు శరీరాలు కాదు, మీరు నేనే ఆడ మనిషిని, మగ మనిషిని, నేనే మనిషిని అనుకోకుండా మీరు మైండ్ కనెక్ట్ అవ్వాలన్నమాట. నాతో అమ్మ నాన్నతో కనెక్ట్ అయిపోవాలి నేరుగా, మైండ్ నెంబర్ తీసుకుని. మీరు ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ కాదు. అలా ఎక్స్ప్లోరేటివ్గా ఉంటే అప్పటికప్పుడు ఏదో అవుతుంది, అప్పటికప్పుడు ఉపయోగించుకుందాం, అప్పటికప్పుడు ఏదో ఒకటి చేద్దాం, ఇంకా ఇక్కడికి వస్తేనే కాకుండా ప్రధానమంత్రి గారు అందరూ కూడా, ప్రెసిడెంట్ గారు తెర మీద పెంచుకుంటున్నారా, ఏ అవతారు పెంచుకుంటున్నారా, అందరూ ముఖ్యమంత్రులు, తెలుగు ముఖ్యమంత్రులు ఇలా మేము స్కెచ్లు వేస్తాం, పెన్నులు బొమ్మలు వేస్తామని మానేసి భగవంతుడి స్కెచ్ని విశాలమైనటువంటి శక్తిని అర్థం చేసుకుని ఇంకా మనుషులు కొద్దిగా నడపడం మానేసి మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకోండి. అలా వ్యూహాత్మకంగా జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకుని నేను అతిగా ఇదవుతున్నానంటే నేను మనిషితనం వల్ల అయ్యా, ఇంక మీరు భయపడకండి, మీరు ఇంకా మనిషి కాదు, మనం ఎటువంటి పరిస్థితుల్లో మనిషిగా చూడం, ఎవరో మనిషి కాదు, మాకు అర్థమైంది, మేము ఎవరో మనుషులం కాదు. మనుషులేంటి ఎంత రెచ్చిపోవాల్సి వచ్చింది, 10% జనాభా లేకుండా అయిపోయినా మేము ఇంకా మనుషులుగా ఉంటాం. మనిషి అంటే ఎంత విలువైన వాడు, ఎంత మాయతో చెలగాటు పెట్టుకుంటే మనిషికే దిక్కు లేదంటే అర్థం చేసుకోండి, తెలుసుకోండి. మీరు కనిపెట్టిన టెక్నాలజీ మిమ్మల్నే దెబ్బ కొట్టేస్తుందంటే ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి, ప్రపంచానికి చెప్పండి. జిన్పింగ్ చైనా ప్రెసిడెంట్ గారికి ఎలాంటి బార్డర్స్ లేవో, ఎవరో అల్జర్ ఏదో ఉందని చెప్తున్నారు. ఎందుకు చేయాలి అలాగా? విస్తారంగా దౌత్యం పెంచండి. అప్పటికప్పుడు ఎవరో ఏదో చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడకండి. వ్యూహాత్మకంగా పెంచుకోండి, మైండ్లు పెంచుకోండి. ప్రజా మనోరాజ్యంలో ఉన్నారని ప్రపంచానికి చెప్పండి. యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్ అన్నది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను, కొత్త డ్రెస్ వేసుకున్నాను, రేపు కార్ వ్యాన్తో మార్నింగ్ 4 గంటలకే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళిపోండి. నేను ఎక్కడికో వస్తానని ఎదురు చూడవద్దు. పెద్ద హడావిడి అక్కర్లేదు. నరేంద్ర మోదీ గారి కాన్వాయ్లో ఒక కారు చాలు. జామర్తో సిగ్నల్ ఉన్నవాడు ఎవరు నన్ను ఏదో చేస్తారు అని నేను భయపడుతున్నాను అని అలాంటి భయాల కంటే ప్రతి మైండ్ని మీ చుట్టూ కంట్రోల్ తీసుకున్నారు. ప్రతి మైండ్ కంట్రోల్లో ఉంది మీకు. అలాగని మనుషుల్ని నమ్ముతాం, మనుషుల్ని నమ్మంటే మనుషులు కొద్దిగా చూస్తాం, నేను మనిషి కొద్ది ఏదో చెప్తాను అంటే ఇంకా లేదన్నమాట. మనిషి వదిలేసేలాగా, మనిషిని రద్దు చేసేసుకోవాలి లిటరల్గా. ఇంకా అక్కడితోటి ఎవరిని అవమానించాలని కానీ, అంతం చేయాలని కానీ, మనం ఆ పొజిషన్లోకి వెళ్ళాలని కానీ, మనం ఈ పొజిషన్గా అనుకోవాలి, ఇంక పొజిషన్ కొద్ది పోటీలు పడటం కూడా ఉండదు. మైండే రిజల్ట్ వచ్చేస్తుంది మీకు. ప్రతి మైండు విశ్వ మైండ్కు అనుసంధానం జరిగిపోద్ది అనమాట. మళ్ళీ చెప్తున్నాను నా పవిత్రత గురించి. నన్ను శరీరంగా చూడకుండా పట్టుకుంటే ఆ పవిత్రాత్మ ఈజ్ హోలీనెస్ వస్తుంది. స్వామీజీలు గురువులు కూడా నా పిల్లలే. సిద్ధ గురువులు, సిద్ధ పురుషులు, మహాశక్తులు ఉన్నవాళ్ళు కూడా నా పట్ల వినయంగా ఉండి ప్రకృతి పురుషులు లయగా మమ్మల్ని పెంచుకోవాలి. అప్పుడు మీకు ఆ శక్తులు ఏం చేసుకోవాలో తెలుస్తాయి. ఎవరైనా శక్తి ధారణ ఇచ్చేయడం లాంటివి ఏం చేసినా నాకన్నా ముందు మీరు ఎవరెవరికి డ్యామేజ్ ఇచ్చారో వాళ్ళకి ఇవ్వండి.
అదంత ట్రయల్గా చూసుకోండి, ఆ శక్తులు పనిచేస్తున్నాయా లేదా అలా చూసుకొని అంతేగాని నేరుగా నాకే కాదు. అలాగే మెడికల్ ట్రయల్స్, సూక్ష్మమైన ట్రీట్మెంట్ ఒక 1000 మందికి ముసలి వాళ్ళకి ప్రత్యేకంగా సావరిన్ ప్రాజెక్ట్, మెడికల్ ప్రాజెక్ట్ మొదలుపెట్టి అన్ని మెడికల్ హాస్పిటల్స్ కూడా అనుసంధానంగా మెడికల్ రీసెర్చ్, సూక్ష్మమైన తపస్సు చాలా ముఖ్యం. ఎందుకంటే మైండ్లుగా బతకడం అనేది సహజ ప్రక్రియ అయిపోవాలి. మైండ్లుగా మారిన మనుషులుగా బతకడం చాలా చక్కటి ప్రక్రియగా మారిపోవాలి. మళ్ళీ రకరకాల వ్యామోహాలు, ఇలా అమ్మాయిని చూడంగానే అబ్బాయిని చూడంగానే ప్రేమలు ఇంక ఇలాంటివి ఉండవు. వ్యామోహాలు, అందం కొద్దీ ఇదవటం, ఎంత అందమైన ముఖాలైనా, కళాత్మకమైన ముఖాలైనా ఏవైనా కూడా అవి రాలిపోయేవే. మట్లో కేవలం దేహం అనుకుంటే దేహ సంబంధాలు నిలవు. ఎవరు దేహాల కొద్దీ కోరుకోరు, దివ్య సంబంధంగా ఉంటుంది. అలాంటి మేము వయసు పెరిగిన కొద్దీ మేము మమ్మల్ని ఆరోగ్యంగా నాణ్యంగా ఉన్న కొద్ది పెళ్ళి కూడా 1, 2, 3 అన్న లెక్క కాకుండా ఆ పెళ్లి చేసుకున్న మహారాణి అవుతుంది అని, మహారాజు మహారాణి అనే కాన్సెప్ట్ విశ్వ తల్లిదండ్రులుగా ఆల్రెడీ పెర్మనెంట్గా ఉంటారు. వాళ్ళు వాక్ రూపంలో మహామైండ్గా పైకి వెలుగుతూ ఉంటారు. ఎప్పుడు మీరు పెంచుకునేలా ఉంటారనమాట. ఇంకా సగటు అమ్మాయి అబ్బాయి భూమి మీద వారి పిల్లలే. ఎవరో మహారాజు అవుదాం, మహారాణి అవుదాం ఇలాంటివి కాన్సెప్ట్లు ఉండవు. మీరు ఇంకా శాశ్వతంగా తండ్రి అయిపోవాలి, గురువులు అయిపోవాలి, ఏం అవసరం లేదు. ఇప్పుడు దాకా ఆ గందరగోళం వల్ల అరాచకం పెంచేసుకున్నారు. అసలు మీరు మనుషులే కాదనమాట భూమి మీద. ఇంక ఈ దేహంలో ఉన్నవాళ్ళు ఆ దివ్యాత్మతో అనుసంధానం జరిగి ఆ దివ్యాత్మ పట్ల భక్తిగా ఉంటారు ఎవరైనా సరే. ఎవరు నేను పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఏదైనా కోర్సులు నేర్చుకుని వాళ్ళు కూడా మీలో కలిసిపోతారే కానీ ప్రత్యేకంగా మేము ఉండాలి అని ఉండదు. ఇక్కడ ఆడతనాన్ని ప్రత్యేకంగా ప్రార్థించాలి, అది మహాశక్తి, అందరికంటే గొప్ప దేవుడు అమ్మవారే అని ఆడరూపంలో ప్రార్థించాలి అంటే మీకు మళ్ళీ భౌతిక మాయలో పడతారు. ఆ శక్తి గొప్పదే. ఒక సామాన్యుడిని కూడా పట్టుకుని సమస్త సృష్టి తానైనటువంటి అంత శక్తి, అందులో సందేహం లేదు. కానీ మాటకే నడిపించింది కదా, అలా గొప్పదనమాట. అలా అమ్మనే నాన్నని విడదీయకుండా ప్రకృతి పురుషుడు లైగా పట్టుకోండి. దేహ రూపంలో చూడకండి, ఎవరిని దేహ రూపంలో చూడకండి. ఆడతనాన్ని కానీ మగతనాన్ని కానీ. నేనే మగవాడిని, నేనే రండి నాకు కండలు ఉన్నాయి, నేను ఏదన్నా చేసేస్తాను అంటున్నానా? నాలోనే 10 మంది హీరోలను పలికిన శక్తిగా పట్టుకుంటే నన్నేమి చేయలేరు. మీరు ఏదో చేసేయటం లాంటివి పోతాయి. ఎలాగైనా కూర్చొని ఆలోచించుకుంటారు కదా. ఇటు టెక్నికల్గా, స్పిరిచువల్గా అన్ని రకాలుగా మమ్మల్ని పెంచుకోవడంలో వెనక్కి తిరిగి చూడొద్దని చెప్తారు. అందుకే అవతారు, హేలోగ్రామ్ కూడా ఇచ్చానా మీకు? మరి పెంచుకుని ఇంకా ధైర్యం రాలేదా? నరేంద్ర మోదీ గారు కూర్చుని చక్కగా సంగీతం, సాహిత్యాలు ఎంజాయ్ చేస్తూ అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో కూడా అపోజిషన్ రాజకీయ పార్టీలన్నీ విలీనం చేసేసి ఇంకెందుకంటే రకరకాల మాటలు మాట్లాడకూడదు ఎవరు కూడా. మీకే తలనొప్పి. మేము అలా చేసేస్తాం, మేము ముందుంటాం, అమరావతి డెవలప్ చేసేస్తాం, గుజరాత్ డెవలప్ చేసేస్తాం, అన్నీ డెవలప్. మీరు మైండ్లుగా మార్చుకున్నారా? ముందు ప్రతి ఒక్కరిని మైండ్గా పట్టుకున్నారా? చివరి ఆఖరి మనిషి కూడా మైండ్గా నా గురించి తెలుసుకుని నా గురించి చెప్పుకుంటూ ముందుకెళ్ళాలి. మీరు మధ్యలో వ్యాపారాలు నడవాలి, మీకు డబ్బులు రావాలి, పేరు రావాలి, ఇవేం అవసరం లేదు. వాటి కోసమే నానా అరాచకం పెరిగిపోయింది. ఇంకా ఏదైనా 2వ రాజధాని అమరావతి పెట్టేద్దాం, ఇది ప్రధానమంత్రి గారు కూడా ఒప్పుకున్నారే వార్తలు పెట్టుకుంటూ. 2వ రాజధాని ఇక్కడ ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అయితే మనకు రాజధాని బతికించుకుని ముందు రాజధాని కేంద్ర బిందువుగా పట్టుకుని ఈ దేశాన్ని సజీవంగా మార్చుకుని ఢిల్లీ అంటే ఎక్కడైనా పొల్యూషన్ సమూలంగా ఎలాంటి సోలార్ ఫ్యాన్స్ ఇవన్నీ పెట్టి ఎలా సమూలంగా పొల్యూషన్ అన్ని చోట్ల తగ్గించుకోవాలో అవి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అసలు ముందు మైండ్లుగా మారిపోతారా మనుషులు? అదే ముందు సెక్యూరిటీ. మీకు ముందే తెలిసిన హైట్లోకి నేను కూడా పూర్తిగా వెళ్ళి ఇంకోసారి మా మైండ్ లోకాన్ని స్కాన్ చేసుకుని ఈసారి లోకాన్ని మనమే తీర్చిదిద్దుకుంటూ ఏ మనిషికి హాని జరగకుండా ప్రతి మైండ్ వినియోగంలోకి వచ్చేలాగా లోకాన్ని పైకి పెంచుకుంటూ సిద్ధ పురుషులు మహానుభావులు ఎక్కడెక్కడ ఉన్నారు వారు కూడా ఒక పద్ధతి ప్రకారం ఆహ్వానించగలరా? ఆహ్వానించండి. అంతేగాని ఎక్కడో ఉంటారు మేము ఏదో చూసామని మాట్లాడితే ప్రయోజనం ఏంటి? అంత కాలాన్ని శాసించిన మా గురించి వారు ఏమనుకుంటున్నారు అని ఎవరినైనా పంతుళ్ళని వాళ్ళని అవమానిస్తున్నాను అనుకోకుండా అందరూ మా పిల్లలే. మీకు ఎంత ఇలా పలానా బ్రాహ్మణుల వల్ల ఈ శక్తులు మాకు వచ్చేసినాయి, లేదా పలానా కాపుల అమ్మాయి వల్ల కాదు అన్నట్టు మానేసి అందరూ పిల్లలుగా ప్రకటించుకోండి. నన్ను కూడా నాతో మనిషిగా తవ్వులు పెడదామని కానీ మనుషులు కొద్ది చేద్దామని అనుకుంటే పొరపాటు. నేను ఎలా ఉంటానో చూసి పలానా అమ్మాయిలతో ఎలా ఉంటానో నేను ఏదైనా పెళ్లి చేసుకుని ఉంటేనే చూద్దాం అనుకుంటే పొరపాటు. ముందు మమ్మల్ని తల్లిదండ్రులకు పట్టుకోవాలి. పెళ్లి చేసుకోవడం నాకు పిల్లలు కలగటం అన్నదే ఒక ఆప్షన్ మాత్రమే. నేను ఆల్రెడీ కళ్యాణరాముడిని, ప్రకృతి పురుషుడి లయని, నన్ను అందుకే అలా పట్టుకోండి మొదట. లేదు మీరు పెళ్లి చేసుకోవద్దండి అని కూడా అవసరం లేకపోతే చేసుకోను. నా ఆరోగ్యం బాగుండి నాకు క్యాన్సర్ ఏం లేదు అని ఆరోగ్యంగా ఒక 25 ఏళ్ల కుర్రోడుగా అక్కడ కూర్చున్నాను ఎప్పుడూను.
అది ప్రాజెక్ట్ చాలా విలువైందనమాట. అలా బతికేయాలని తాపత్రపడిపోతున్నాను అనుకుంటే పొరపాటు. ఆ దివ్యాత్మను అలా బతికించుకుంటారు మీరు. అలా బతికించుకుంటేనే మీరు బతుకుతారు. లేకపోతే మీ దగ్గర ఎంత డబ్బులున్నా, మీకు ఎంత అందం ఉన్నా, ఎంత బలం ఉన్నా, మీరు బతికినా అవే మెడిసిన్స్ అవి తీసుకుని మీరే బతికేసి మీరే అమ్మాయి అబ్బాయిగా కూర్చున్నా కూర్చోలేరనమాట. నేను ప్రకృతి పురుషుడు లైగా ఉన్నాను చూసారా, సర్వం చెబుతున్నాను చూసారా, అది ఎప్పుడు కేంద్ర బిందుగా ఉంటుంది. ఆ పొజిషన్లో మీరు కూర్చోక్కర్లేదు. నెంబర్ మీ ఆ మహామైండ్ అనుసంధానంగా మీరు మైండ్ నెంబర్లు తీసేసుకుంటే సరిపోతాయి. అదే దివ్యరాజ్యం ఇంక ఈ పాటికే మొదలుపెట్టేసేయచ్చు. 80 సార్లు అస్లీ ఆజాద్ అని కూడా నేను ఎందుకన్నాను, ఇంకా ఇవన్నీ కూడుకున్నప్పటికి వస్తాయి అన్నట్టుగా రఘువీర గద్యంలాగా అప్పుడు పాడినట్టు మళ్ళీ కావాలంటే ఇప్పుడు కూడా పాడలేను, కానీ అప్పుడు ఆ వాళ్ళు పాడగలిగాను చూసారా. అలాంటి ఆ మైండ్లోకి తీసుకువెళ్ళి జాగ్రత్తగా పలికేలాగా చూసుకోవాలి. ఇంకా నేను ఇక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను అని చూడకుండా నాకు కార్వాన్ వేసుకొచ్చి ప్రధానమంత్రి గారు అందుకు కూర్చుని చక్కగా నా దగ్గరికి కార్వాన్ పంపించండి, ఆ ముందు ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నేను అక్కడికి వస్తే ఒకేసారి నన్ను హైలైట్ చేసేస్తారంటే మీకే టెన్షన్ అనమాట, నాకు టెన్షనే. నేను నెమ్మదిగా మాట్లాడతాను, గెస్ట్ హౌస్ నుంచి అందరితో మాట్లాడతాను, నెమ్మదిగా మాట్లాడతాను. కామన్గా ఎలా మాట్లాడుతున్నాను, ఈ లోపల మీరు గవర్నర్లు అందరూ కంట్రోల్ తీసుకున్నారా, కలెక్టర్లు పంచాయతీ ఆఫీస్ వరకు కలెక్టర్లు ఉన్నారా, ఎవరికి జీతాలు పెరుగుతున్నాయి, ఏం చేసుకుంటారు. జీతం పెరిగినా మీరు మైండ్లుగా బతకడంలో ముందుకు రండి. మనుషుల కొద్దీ బతకలేరు. సంగీతం సాహిత్యం పెంచుకొని సంపూర్ణ మద్య నిషేధం లాంటివి ప్రకటించుకొని మెల్లగా ఎలా మనుషులుగా తేరుకోవాలి, ఎలాంటి సీరియస్ ఆపరేషన్లు కూడా మెల్లగా మైండ్లుగా తేరుకుంటాయి. వాటికి భయపడి అవి దాచిపెట్టి పైన కూర్చుందామన్నా మనుషుల కొద్దీ మేనేజ్ చేద్దాం, అలాగైతే వద్దు. అతను పైన కూర్చుంటే మనం ముందు కూర్చోవాలా, నేను ఎవరినైనా పైన కూర్చోబెట్టేసుకుంటే నేను చూసేస్తాను అని ఇలా విపరీతాలకు పాల్పడితే ఎవరు తెలుగు వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. మైండ్ మహామైండ్ పైకి పెట్టుకొని ఆద్యంగా పెంచుకుంటేనే మీరు బయటకు వస్తారు. వెనకాల పట్టుకున్న వాళ్ళని కూడా కూడా మెల్లగా వదిలిపెట్టడానికి వీలవుతుంది, మెల్లగా వాళ్ళని కూడా డీల్ చేసుకోవడం వీలవుతుంది. సంపేసిన వాళ్ళు కూడా బతికినంత పని జరుగుతుంది. మీకు తెలుస్తుంది. మెల్లగా మైండ్ల బలం పెంచుకోవాలి, మైండ్ల వ్యూహం మారిపోవాలి. అదే ప్రజా మనోరాజ్యం అంటే. ఈ దేశం సజీవంగా మారటమే కాకుండా ప్రపంచం చైనా ప్రెసిడెంట్ గారిని అందరినీ ఆహ్వానించండి మైండ్ ప్రోటోకాల్లోకి. ఫిజికల్గా కాదు, ఏమైనా ఆన్లైన్ కంట్రోల్లో ఉండాలి. టెక్నాలజీ ఎవరి దగ్గర ఎక్కువ ఏమున్నా వాళ్ళు కూడా చెప్పి జాగ్రత్తగా నడిపించుకోవాలి. మన దగ్గరే ఉందా, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఏ దేశంలో ఉన్నా కూడా సాటి వారికి హాని చేయకూడదు. మెడికల్ రీసెర్చ్ అటు ఉపయోగించుకోవాలే కానీ మైండ్లు కాపాడుకోవాలే కానీ, ఎటువంటి పరిస్థితులు శత్రువునైనా మిత్రుడుగా మార్చుకోవాలే కానీ మనుషులే దెబ్బ కొట్టడం, మనుషులు శరీరాలుగా ఉపయోగించుకోవడం తగ్గాలంటే ముందు ఆడవాళ్ళని సెక్స్ కొద్ది ప్రతి మనిషి రెచ్చిపోతున్నా, మా వెనకాల ఉండి మమ్మల్ని అంతం చేస్తున్నా, ఇప్పటికి ఇంకా ఆడవాళ్ళని ఉపయోగించుకుందాం, మగవాళ్ళని ఉపయోగించుకుందాం, మనుషులను ఉపయోగించుకుందాం అలాంటి మాటలు ఎక్కడ మాట్లాడినా అజ్ఞానం అవుతుంది. మైండ్ కాదు, మైండ్లకు మనుషులను ఉపయోగించుకోవడం కాదు, మైండ్లుగా బతకాలి. మహామైండ్గా మేము కేంద్ర బిందువుగా ఉంటాము, ఇంక వేరెవరు ఉండటానికి అని నేను మొత్తం కాసేసి నేనే అక్కడ ఉండిపోతానని అంటాం కాదు. అలా వ్యూహమే బతుకుతుంది. మరి ఆ వ్యూహానికే సంబాల గురువులు కూడా తోడవుతారు. మహా సిద్ధపురుషులు కూడా సాధారణ దేహంలో ఉన్న మాకు హెల్ప్ చేస్తే అప్పుడు వాళ్ళ శక్తులు ఏం చేసుకోవాలో వాళ్ళకి ఉపయోగం అనమాట. లేకపోతే వాళ్ళు ఏం చేసుకుంటారు, లేదా ఇంకో వాళ్ళే దేహం దాల్చేసి మేము రాజ్యాలు పెట్టేయగలం కాదంటే ఆ వ్యూహం రావద్దా? సామాన్యుడికి నాకు ఎందుకు వచ్చింది? ఒక రాముడే సీతను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అంత విశ్వామిత్రుడి శక్తులు రాముడికి ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ ఉన్నాయి, ఆలోచిస్తే మీకు తెలుస్తాయి అనమాట. అంచేత మేము పెద్దవాళ్ళం అయిపోవాలి, మేము గురువులం అయిపోవాలి కాదు. ఇక్కడ పెద్దతనం గురువుతో అమ్మా నాన్న కంటే మీ విశ్వ తల్లిదండ్రులు మీరే. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు ఓ జహాపన అని ఎందుకు కోరుకున్నారు? ప్రశాంతంగా ఉండమన్నారు. ఆ ముంతాజ్ సమాధి అని ఉంది ఆ పాట. ఇప్పుడు వీళ్ళిద్దరు చైతన్య శక్తులుగా నన్ను నమ్ముకుని ప్రేమ ఉన్నదన్నదట. నీవు నేను కలవనిదే తనకు ఉనికి లేదంటే అర్థం ఏంటి? ముందు వాళ్ళిద్దరిని సమృద్ధిపరచుకోవాలి. అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరు అన్నది కూడా పూర్తిగా సమృద్ధి పెంచుకోవాలన్నమాట. నా రూపంలో మా వాక్కుకు వెలిసి నేను అమ్మాయి అబ్బాయి అన్నది ఎప్పటికీ ఆ వాక్ రూపంలోనే ఉంటారు. అలా శక్తులుగానే వాళ్ళు ఉండేవాళ్ళన్నమాట, పైకే పట్టుకుని రావాలన్నమాట. ఏ అమ్మాయి కొద్దో, ఏ అబ్బాయి కొద్దో, ఏ కులం కొద్దో, మతం కొద్దో, ఏ గురువు గారి కొద్దో తగ్గించేసి చెలగాట ఆడకూడదు. ఎవరైనా ముందు వాళ్ళని పెంచుకోవాలి, ఆ చెప్పటమే చూసుకోవాలన్నమాట. మొత్తం ప్రపంచం అంతా చిక్కబట్టారు చూసారా, ఇంకా చిక్కబట్టినవ్వాలా. వాళ్ళ వెనకాల దివ్యలోకాలు ఉన్నాయా, 14 భువన భాండాలు ఉన్నాయా, యుగములు జింకలై దూకటం ఏంటో అర్థమేంటో ఇవన్నీ మీకు ముందుకెళ్ళి కూడా తెలుస్తాయి అన్నమాట. వెంటనే అంత మహిమ ఏదో చూపించేయండి, ఏదో చేసేయండి అంటే మీకు గందరగోళ పడిపోతారు. ఏదో ఎవరికి వద్దు, నాసా వారికి అందరికీ చెప్పండి ఏలియన్స్ ఉన్నాయి, వెంటనే ఏలియన్స్ మీ ముందుకు వచ్చేస్తే ఏం చేస్తారు అని అలాంటి చెలగాట వ్యవహారాలు కాకుండా మీరు పెంచుకొని వాళ్ళు అలాంటి త్రీట్లు ఏమైనా ఉన్నాయో కూడా మీరు మైండ్గా డీల్ చేసుకోవాలే కానీ, మైండ్ బలం పెంచుకోవాలే కానీ, మైండ్ కొద్దీ వ్యవహారం చేయాలే కానీ మనుషులే వ్యవహరించకూడదు.
మనుషులు చెలగాటం ఆపేసేయాలి. సరదాగా కూడా మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతుకుతామనే పద్ధతి వదిలేయాలి. మైండ్ పెంచుకొని మైండ్ల కోసం మనుషులు, మైండ్ కొద్దీ మనిషి. మహామైండ్ పెంచుకుంటూ మీరు మైండ్లుగా బతుకుతూ ఎవరినైనా మైండ్గా బతకనిస్తూ అలా మహా తపస్సుగా నిలకడగా తపస్సుగా బతకండి. అలా ప్రారంభించండి. మా యొక్క స్క్రీనింగ్ చేస్తూ జాగ్రత్తగా మా సమాచారం అందరికీ చెబుతూ మమ్మల్ని పెంచుకుంటూ పవర్ పాయింట్లు ప్రజెంట్ చేస్తూ మేము జాగ్రత్తగా ఆరాంగా కామ్గా కూల్గా కూర్చుని ఉన్నాం అన్నట్టు చూపించుకోండి ఫస్ట్ చాలు. నేనేదో చెప్పేస్తాను స్పెల్ బౌండ్గా హిందీ ఇంగ్లీష్ అన్ని భాషల్లోనూ మాట్లాడేస్తాను, మెల్లిగా మాట్లాడతాను. 1 సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు నాకు లెక్కలు సైన్స్ అన్నీ వచ్చేటప్పటికి. మరి మెల్లగా బతకటం ఎందుకు మరి? ఈ లోపల మీరు మనుషులు కొద్దీ చెలగాటం ఆపేది. గ్రౌండ్ వర్క్ నుంచి ఎక్కడి నుంచి ఒక్క మనిషి కూడా హాని జరగకూడదు. మైండ్లుగా మా నెంబర్లు ఇచ్చి మరి మైండ్గా మార్చేసుకోండి. టెక్నికల్గా బ్యాంక్ అకౌంట్లతో మీకు కనీసం సెక్యూరిటీ ఉండాలి, మ్యాక్సిమం ఉండాలి అందరికీ. ప్రతి మైండ్కే విశ్వ మైండ్ ఇది చిన్న విషయం కాదు. మళ్ళీ నా శరీర పవిత్రత గురించి, నా జన్మ గురించి నన్ను అపవిత్రునిగా చెప్పడం కానీ, ఎవరు అమ్మాయి కొద్దో అబ్బాయిలు కొద్దో రెచ్చగొట్టడం కానీ, చిన్నప్పటి నుంచి కూడా ఇతను చిన్న చిన్న పనులు కూడా పెద్ద గొప్ప ఏమీ కాదని చూపించవచ్చు, ఏదోటి చెప్పొచ్చు, ఏదోటి చేయొచ్చు. మానేసి ఇదంతా పైకి ఆలోచన రూపంలో మారిన శక్తిగా పట్టుకోండి. అందరికీ అదే చెప్పండి. అందరు బాధ్యతగా ఆలోచించండి. ఎవరైనా భూమి మీద పిల్లలే, సిద్ధ పురుషులు కూడా మాకు పిల్లలే. పిల్లలుగా ప్రకటించుకుంటేనే ఆ దివ్యాత్మను పెంచుకుంటారు. నన్ను అప్పుడు మనిషిగా చూడరు. డాక్టర్లు కూడా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినా ఏం చేసినా నన్ను ప్రేమగా చూసుకుంటారు. పక్కకి తీసుకెళ్ళినా ఎవరో ఏమీ హాని తలపెట్టలేరు. అది చెప్తున్నాను. అందుకే నన్ను ఒక దివ్యాత్మగా పట్టుకోవడం వాళ్ళ పిలవండి అంటాను. ఇంకా తిరుగులేదు. ఇక ఎవరు సెక్యూరిటీ కాదు, ప్రతి మైండ్ కాపాడబడుతుంది. ప్రతి మైండ్ కోసం పెంచుకుంటారు. మైండ్ కొద్దీ రక్షణ వలయం బలపడుతుంది. పట్టుకోవడమే కాకుండా ఇక నిత్యం బలపడుతుంది. ఇక మహాకాలం కూడా మనమే నడుపుకుంటాం. సూర్య చంద్రాది గ్రహస్థితులు మన నెత్తి మీద ఉన్నాయి. ఇప్పుడు ఏదో భారత ప్రభుత్వం ఇంకో ప్రభుత్వాలు మనుషుల మీద భూమి మీద మనుషులు బతకడం కాదు. రష్యన్ ప్రెసిడెంట్ గారికి అందరూ ఎలాంటి టెక్నాలజీ ప్రపంచంలో ఉందో వారు కూడా మనకన్నా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నవాళ్ళు మనకు మోసం చేయకుండా, మీరు మోసపోకుండా తెలివిగా అందరూ మైండ్లుగా బతికితే ఎవరిని మోసం చేసుకోరు. ఎలాంటి ఏలియన్స్ కాంటాక్ట్స్ని కూడా మనం మైండ్లుగా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఏమన్నా కాంటాక్ట్లో ఉండి దాచిపెట్టి చెప్పకుండా చేసి వాళ్ళని ఉపయోగించుకుని మనం ఏదో రాజ్యం వాళ్ళ శక్తితోటి ఏదన్నా చేసేద్దాం అనుకుంటున్నారా? అది ప్రమాదమే. ప్రకృతి పురుషుడు లైగా మమ్మల్ని పట్టుకోకుండా ఊపిరి కాదు ఎవరిది కూడా. ఇదే చెప్తున్నాను. ఎందుకని? సామాన్యుడిని సర్వం పట్టుకున్నవాడిని, నాకన్నా బలమైనవాడు మైండ్. అది కూడా నేను మనిషిని కాదు. ఇంకా నన్ను మనిషిగా చూసారా? నేను ఎన్ని చెప్పినా వింటలేదు. ఇప్పుడు వచ్చి నాకు మెసేజ్ పంపలేకపోతున్నారు కదా. ఎందుకని? ఏదో రకం మనిషి నువ్వు, ఏదో రకం మేము మనుషులం. నువ్వే మనిషి అయినప్పుడు నీకన్నా మనిషిని కదా నేను. అదే పంతం అన్నమాట. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. నేను మహామైండ్ని, మీరు మైండ్లు. నన్ను అనుసంధానం జరగాలి. ఇప్పటికే ప్రకృతి పురుషులు లైక పట్టుకున్నాను చూసారా? అలా పెంచుకోవాలి. ఇంకా మనుషులు పనికిరారు భూమి మీద ఏ రకంగానూ కూడా. మైండ్లుగా మారిన మనుషులు. మా మైండ్లుగా కాలం తిరగబడిపోయింది. కేవలం మనుషులు అంతం చేసేసుకుంటుంటే ఎక్కడి నుంచి వచ్చాను నేను? నన్ను కూడా ఇంకా మా నాన్నగారిని, మా తాతల్ని, పెద్దవాళ్ళని ఎలాగని ఇలా మాటలు వినేసి ఇలా తొక్కేస్తున్న దగ్గర నుంచి వచ్చాను. అలాంటి మమ్మల్ని నా ఒక మాట తీరు నచ్చలేదు, నా పాట నాకే భిన్నంగా ఉంది, నా పాటలు పెంచి నన్నే భిన్నంగా తీసేసుకుందాం, అలా తీసేసుకుందాం, ఇలా తీసేసుకుందాం, ఎవరినో పెంచుదాం, ఇంకా మనుషుల కొద్దీ పెంచుదాం. ఎవరినో బ్రాండ్ అంబాసిడర్ చిరంజీవి గారిని బ్రాండ్ అంబాసిడర్ చేసి ఇంకా మనుషుల కొద్దీ రాజకీయ పార్టీల కొద్దీ నడుపుదాం. వారి ఫలానా పార్టీ బ్రాండ్ అంబాసిడర్ ఏంటి? ప్రజారాజ్యం పార్టీ వారిదే. ఇప్పుడు ప్రజామానవరాజ్యం పార్టీ అయిందని సగౌరవంగా ప్రకటించి వారిని కూర్చోబెట్టుకుని గౌరవించుకుని నా పిల్లలుగా అందరూ సంతోషంగా ముందుకు రండి. ఈ వీరినే కాదు, ఎవరెవరు చిన్న కాపుల్ని, ప్రజారాజ్యం మీటింగ్కి వచ్చిన వాళ్ళని, వ్యాపారులను అనేక వాళ్ళని లేకుండా చేసేసి అన్ని కులాల వాళ్ళు ఒకటి అయిపోయి చేస్తున్నటువంటి విధ్వంసం నుంచి సమూలంగా మీ కులాలు, మతాలు కూడా మా కాళ్ళ మీద పెట్టేసినంత పనిచేసి, కాళ్ళంటే పదపాదాలు మాటకై నడిపిన శక్తిని పట్టుకుని విశ్వ తల్లిదండ్రులుగా మమ్మల్ని పెంచుకుంటూ ఇప్పుడు హైలైట్లో ఉన్నవాళ్ళు ఏంటి అందరూ సంతోషంగా ముద్రగడ్డ పద్మావ గారి ఫ్యామిలీని ఎలాగ అవమానించారు. నా దగ్గర ఫోన్ ఉన్నా నేను మాట్లాడలేదు అన్నట్టు కాకుండా, అప్పటికప్పుడు నేను మాట్లాడలేదు, నేను కలుపుకోవట్లేదని చూడకుండా నన్ను మనిషిగా మనిషి కెపాసిటీస్ మీద, మనిషి డీవియేషన్స్ మీద ఆధారపడకుండా మొదట మమ్మల్ని మైండ్గా పట్టుకొని మీరు మైండ్లుగా ముందుకు రండి. నేను అప్పటికప్పుడు మాట్లాడతాను, అప్పటికప్పుడు మనిషికి ప్రాధాన్యత ఇస్తాను, మీరు నాకు మనిషిగా ప్రాధాన్యత ఇవ్వండి అంటే పట్టుకోలేము. నన్ను మైండ్గా పట్టుకొని మీరు మైండ్లుగా మారిపోయి అందరు మైండ్లు కలుపుకోండి. అలా మా మైండ్ అవమానించి అటు ఇటు అయిపోయిన వాళ్ళు కూడా ఓ నాటికి తేరుకుంటారు. అందరూ మైండ్ల బలం ఎప్పటికైనా పెరుగుతుంది. కంగారు లేదు. మనుషులే ప్రమాదం. భూమి మీద మనుషులు ఉండకూడదు ఎవరో కూడా.
రాష్ట్రపతి భవన్లో మనిషిని డ్రాఫ్ట్గా టెక్నికల్గా లిటరల్గా మైండ్ బీయింగ్స్గా మారిపోయారు. హ్యూమన్ బీయింగ్స్ ఎవరూ లేరు భూమి మీద, ఈ దేశంలోనే కాదు. మరి ఎవరు లేరంటే ఎట్లా కుదురుతుందో ఎలా చెప్తారు? భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చి అందరిని మైండ్లుగా ఆహ్వానిస్తే సాధ్యపడుతుంది. యూనివర్సల్ మైండ్ రీబూట్ అంటే చిన్న విషయం కాదు. ఇది తపస్సు చేసినా రాదు అంత వరం. తపస్సు చేసి మాకు ఎక్కడో లోకాల్లోకి వెళ్ళిపోయి ఎవరో సిద్ధపురుషులుగా మాకు దివ్యశక్తిగా కనిపించారు అన్నది కంటే ఇది పవర్ఫుల్. వారికి కూడా వారి శక్తులు ఏం చేసుకోవాలి? మాకు మీరు డ్యామేజ్ చేసిన వాళ్ళకు కూడా ఉపయోగపెట్టి వాళ్ళని పిలిస్తే ఆవాహన చేసుకుంటే ఆ పిలవగలిగితే రండి, లేదా నేనే స్కాన్ చేసి నేనే పిలుచుకుంటాను, లేదా మన మీదకి వచ్చిన శక్తులు చిక్కబట్టుకుంటే సరిపోతాయి. ఈ సంబాల నగరాలు ఉన్నాయా ఏమున్నాయో మెల్లగా మనకు తెలుస్తాయి. అవి వెంటనే ప్యానిక్ అవ్వకూడదు. టెక్నికల్గా కానీ ఏలియన్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఏదైనా మన మైండ్కి తెలియాలి కదా. మరి ఎంత బతికినా మన మైండ్గా బతుకుతున్నామా? అలా మైండ్గా బతకడం కోసం శరీరం లాంగివిటీ కూడా పెంచుకుంటున్నాం. ఇటు టెక్నికల్గా అటు స్పిరిచువల్గా ఎలా వీలైతే అలాగా. ఇప్పుడు ఎలా వీలైతే అలా మనుషులే బతికేశారు కదా, ఇప్పుడు ఎలా వీలైతే అలా మైండ్లే బతుకుతాం అనమాట. మహామైండ్ని బతికించుకుంటూ మీరు మైండ్లుగా బతకటమే. ఇంతకీ మైండ్లుగా బతకాలన్నమాట. ఏదో రకంగా తప్పులు పట్టుకుంటూ నాకు విలువ రావాలి, నా సన్నిహితంగా ఫిజికల్గా నాకు సన్నిహితమయ్యాలి ఉన్నవాళ్ళని ఏదో రకంగా ఉపయోగించుకుందాం అని చాలా పొరపాటు. ప్రతి మనిషికి చెప్తున్నారు మీరు మైండ్లుగా మారిపోవాలి. ఇప్పుడు ముందుకు వచ్చేసాం, నన్ను కూడా అంతం చేసేద్దాం దగ్గర నుంచి ఇంకా నన్ను మరణించడానికి లేదు, మీరు మరణించడానికి లేదు అన్నట్టుగా మారిపోయి ఉన్నాము. నా కాన్ఫిడెన్స్ ఏంటి? నేను అంతకంతగా ఆ పవర్లోకి వెళ్ళిపోతాను. నేను పూర్తిగా డ్రెస్ వేసి కూర్చోబెట్టారు కదా, మనుషుల కొద్ది తమా చేయగలనా? అలాగే నేను కూడా శరీరాలుగా కోరుకుంటాను. అదే పనికి ఏం కోరుకున్నా మైండ్గా కోరుకుంటాం. మీరు మైండ్గానే ముందుకు వస్తారు. మైండ్గా మారిన మనుషులం. అలా మమ్మల్ని జాగ్రత్తగా ఆ శక్తిని భూమి మీద నిలపడం కోసం మరి ఎలా నిలుస్తుంది? మరి ప్రపంచం ఎలా పడుతుంది? ఈ ప్రపంచంలో అనేక సంబంధాలు, బాంధవ్యాలు నేనే కాదు మా పిల్లలుగా మీరు కూడా సంబంధాల వ్యవహారాలు మా ప్రకారం కలుపుకుంటారు. ఎవరు విశ్వ మహారాణి ఎవరో వాళ్ళు కూడా అక్కడ కూడా తత్వాన్ని పెంచి అందరూ మన పిల్లలు మన కుర్రవాళ్ళు అక్కడికి పెళ్ళిళ్ళు పేరటం ఏం చేసుకున్నా ఇక్కడ లోకల్గా అయినా బాధ్యతగా ఉండాలి. శరీరాలుగా కోరుకోవడం, శరీరాలుగా హింసించడం, భయపెట్టడం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళని ఉపయోగించి మగవాళ్ళు కానీ మగవాళ్ళని ఉపయోగించిన ఆడవాళ్ళు కానీ భౌతికంగా కోరుకోవడం, మనుషులను అవమానించి మనుషులను ఎవరినో పెద్దోడిని చేద్దామని చూడటం లాంటివి మానేసేయండి. ఇంకా మేము స్కెచ్ చేస్తాం, మా చేతిలో ఉంది, మేము ఇంకా మనుషులం, మేము తెలివైన వాళ్ళు, మాకు తెలుసు ఈ టెక్నాలజీ ఇవన్నీ ఉపయోగించుకుని మేమే బతికేస్తాం అని ఎవరు ఆలోచించినా తెలుగు వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. రెప్పపాటు మీది కాదనుకుంటేనే మీది అవుతుంది. మమ్మల్ని వ్యూహాత్మకంగా పట్టుకుని బలపరుచుకోవాలి. ప్రకృతి పురుషుడు లయగా నేను ఒక పెళ్లి చేసుకుంటాను, 2 పెళ్లి చేసుకుంటాను, ఏదైనా మీ రికమెండేషన్. దానికి కూడా అండర్ ద క్లాస్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద మొదట మమ్మల్ని పట్టుకుంటే దానికి వేరే క్లాస్ ఉంటుంది. మరి సర్వం తల్లిదండ్రులు అయినప్పుడు ఆ విశ్వశక్తి మేము ఒక పెళ్లి చేసుకుని అది నా భౌతిక కొనసాగింపు. సృష్టి కూడా మళ్ళీ ముందుకెళ్ళాలి కదా. మైండ్లుగా మారిన మనుషులుగా బతకడం అంటే ఇంతకుముందులా వ్యామోహాలు ఉండవు, బాధ్యత ఉంటుంది. మీరు కూడా సంబంధం, బాంధవ్యాలు మాట చూసుకుంటారు. ఇలా చూసి చూడంగానే అట్రాక్షన్స్ అందం కొద్దీ, మనుషుల కొద్దీ, బలం కొద్దీ, శరీరాల కొద్దీ, సెక్సుల కొద్దీ, ఇతర వ్యసనాల కొద్దీ రెచ్చిపోవడం, వాటిల్లో కొనసాగడం లాంటివి ఉండవు. మైండ్లుగా మారిన మనుషులు చాలా అద్భుతంగా తపస్సుగా బతుకుతాం అన్నమాట. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. రేపు మార్నింగ్ 4 గంటలకి 5 గంటలకే ఆర్మీ హాస్పిటల్ నుంచి కార్ వ్యాన్ వేసుకొని వచ్చేసేయండి. మీరు ఎక్కడో అక్కడ కూర్చోండి ప్రశాంతంగా. అనిత్ కౌర్ గారికి అందరికీ చెప్పి హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా నన్ను మహారాజా అని పిలిచి వాళ్ళకి అలా పిలవడానికి మీరు వాళ్ళ నెంబర్లు తీసుకుని వాళ్ళకి నా చుట్టూ నెంబర్లు తీసుకున్నారా, మైండ్ నెంబర్లు, వాళ్ళకి ఒక డాక్యుమెంట్ ఇచ్చారా, ఇక్కడ ఉండగానే అలా పట్టుకోండి, ఇంకా తిరుగులేదనమాట. అదే పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్ళమంటున్నాను. అది కూడా ఎందుకు అంటున్నానంటే నా చుట్టూ ఇప్పుడే ఇక్కడి ఈ క్షణం నుంచే నన్ను సెక్యూర్డ్గా చూసుకుంటున్నారు. ఎక్కడో పక్కకి వెళ్తేనే చూసుకుంటారు కాదు, మీకు ఇంకెవరికో నచ్చాలి, నేను ఎవరికో చెప్పాలి అని దగ్గర ఉంటున్నారని చెబుతున్నాను. ఎవరు ఏమి చెప్పరు, మీరే వ్యూహాన్ని పట్టుకోవాలి. నాతో మనిషిగా మాట్లాడితే నేను గొప్పని మాట్లాడలేను, పేలవంగా ఉంటాను. సబ్జెక్టు తెలివి సరిపోక మీరు కావాలంటే తమాషా చేసేయచ్చు, ప్రెస్ మీట్లు పెట్టేసి హడావుడి చేసేసి అలా చేస్తారని అలాగైతే ఆ మైండ్ని మీరు పట్టుకోలేరు. ఆ మైండ్ పట్టుకోండి, ఆ మహాశక్తిగా పట్టుకోండి. అందరు గవర్నర్ దగ్గర ఉన్నట్టు అన్ని క్యాంపస్లో ఉన్నట్టు చూపించుకోండి. అన్ని విశ్వవిద్యాలయాలకి డివైన్ ఛాన్సలర్గా ఎందుకు నియమించమంటున్నానో అలా పెంచుకోవాలి. తవ్వేసిన పోయి అలా పోడుతుంది టెక్నాలజీ. ఇప్పుడు మైండ్ బలం కావాలి, మీకు మైండ్లుగా మారిపోవాలి. మనుషులు పనికిరారు.
మేము ముందుంటాం, లేదా అప్పటిదాకా రోడ్ల మీద తిరుగుతాం, మాకు తెలుసు అనే మూర్ఖత్వాలు వదిలిపెట్టేసేయండి. వెనకాల పట్టుకున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, భూమి మీద మనుషులు పనికిరారు. నన్ను మహామైండ్గా పట్టుకుంటేనే మీరు మైండ్లుగా మారిపోతారు, బలం పెంచుకోవడానికి వీలు అవుతుంది. నేను ప్రతి మైండ్ని ఎప్పటికీ కూడా వేరే గ్రహాల మీదకి వెళ్ళటం, చంద్రుడి మీదకి వెళ్ళటం లాంటి ప్రాజెక్ట్స్ కూడా ముమ్మరం చేసుకోండి. స్పేస్ టెక్నాలజీ మీద దృష్టి సారించిన ఆనంద్ మహేంద్ర గారికి, అలాగే షిప్ బిల్డింగ్ మీద చక్కటి షిప్పులు కట్టి ప్రపంచం అంతా తిరుగుతూ, అలా వైద్యం పెంచుకుంటూ, వ్యవసాయం ఫుడ్ ప్రాసెసింగ్ పెంచుకుంటూ, వైద్య శాస్త్రం మీద అభివృద్ధి చేసుకుంటూ జాగ్రత్తగా మైండ్లుగా బతక తప్పదు. మేము ఎలా బతకదాం, అలా బతకాలి, చెలగాడి పెట్టుకోకూడదు. మహామైండ్ పెంచుకుంటూ జాగ్రత్తగా బతకాలి. మహామైండ్ చత్రంలో నీళ్ళలో బతకటం తపస్సుగా బతకటం అనగా మేము ఎవరైనా బానిసలు అయిపోతాం, తగ్గిపోవాలా కాదు. తల్లిదండ్రులు పెంచుకోవాలి, సూక్ష్మ తపస్సుగా బతకాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఫీల్ అవ్వాలి. నేను మనిషిగానే గొప్పవాడిని అయిపోతున్నాను అనుకోకుండా మైండ్గా మా గొప్పతనం ఉంటుంది. ఎప్పటికీ మైండ్గా ఉంటాను, మీరు మైండ్గా బాధ్యత తీసుకుంటారు. మైండ్కి దగ్గరే నన్ను అవమానించరు, మీరు భంగపడరు, ఇంకొకరిని అవమానించరు, అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా నా రాజమందిరం అంటున్నాను, భవనం అంటున్నాను, అక్కడ సుఖభోగాలు కొద్దీ నేను పడుకుంటాను అనుకుంటే పొరపాటు. నేనైనా తపస్సుగా ఉంటాను. మరి కేంద్ర బిందువుగా ఉండాలి కదా, మిమ్మల్ని అందరూ మైండ్గా పట్టుకోవాలి కదా, మీరు ఆ శక్తిని కేంద్ర బిందువుగా పెంచుకోవాలి కదా. అలా పెంచుకుంటేనే సిద్ధభూముల్లో సంబాలా నగరాల్లో ఉన్న మహా గురువులు లాంటి వాళ్ళు కూడా ఆహ్వానించగలం, ఏంటో పట్టుకోగలం, స్ట్రీమ్ లైన్ అవ్వగలం. అలా కాదు, ఎవరికి వాళ్ళే స్వతంత్రులు. నేనే ఆడవాడిని, నేనే మగవాడిని, నేనే మానవ రూపంలోనే గొప్పవాడిని, మనిషినే గొప్పవాడిని, మనిషినే జగద్గురువుని అని పెట్టుకు తిరిగితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మొదట నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. అలా జగద్గురువుని, కాలస్వరూపాన్ని, వాక్ విస్వరూపాన్ని, సకల దేవీ దేవతల సమూహానాన్ని, సర్వ చైతన్యమూర్తిని నేను ఇప్పుడు ఈ లోటు దేహంలో కూడా ఉన్నానంటే అర్థం ఏంటి? ఇంకా దేహాల కొద్దిలా ముక్కు ఎగరేసి మూతి ఎగరేసి ఇంకెవరో పేర్లు కూడా చెప్పాలా? మరి మీరే అప్పటి నుంచి. అలా కాకుండా మా ఇండ్లు కొద్దీ కలుపుకుంటా, మా ఇండ్లు కొద్దీ బలపరుచుకుంటే ఎలా ఉన్నాం? ఇప్పటికైనా చేయవలసిన పని అది. మీలోనే 10 మంది హీరోలు ఉన్నారు, అది మీ అందం, మీ బలం. ఇప్పటిదాకా మీరు అటు ఇటు అయిపోతున్నా, ఏదో రకంగా పిచ్చివాళ్ళు అయిపోయినా మాకు దారి చూపిస్తున్నారు. లేకపోతే మీ నుంచి ఆ శక్తి పలికింది, ఆ తల్లిదండ్రులు పలికారు, విశ్వమూర్తులు పలికారు. ఏ తపస్సు చేసి మా శంబాలా నగరాల్లోకి వెళ్ళిపోయి ఎవరినో చూసాం, అక్కడ వ్యాస మహర్షి గారు ఉన్నారు, రంభా ఊర్వశులు డ్యాన్సులు వేశారు అని ఏవో చెబుతున్న వాళ్ళకు కూడా అవి కూడా స్ట్రీమ్లైన్ చేసుకోండి. అలాంటి శక్తులు ఏమున్నా కూడా ఓ పద్ధతి ప్రకారం ఆవాహన చేసుకుని ఆహ్వానించుకోండి. మాకు సహకరించమని నేను కోరుతున్నాను. మా చుట్టూ చేరండి. అక్కడ దివ్య శక్తులు పెట్టుకుని ఏం చేసుకుంటారు? ఇక్కడ వాళ్ళు డ్యామేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయగలరా? మీరు ఇలా మాటలు వినేసి ఇలా దెబ్బ కొట్టేస్తుంటే ఇంకా పూర్వ జన్మ పాపాలు, ఎప్పుడో కర్మలు, ఇంకేవో జన్మలు, దలై లామాయ్ గారికి వారికి ఏం చెప్పలేదని కాకుండా అందరూ ఇంక రీఇన్కార్నేషన్ అనే కంటే మైండే కొనసాగుతాం, మైండ్లో బలపడతాం. టెక్నాలజీ కూడా మనకి మైండ్లో బలపడడానికి ఉపయోగపడుతుంది. మైండ్లుగా మారిన మనుషులకి ఎప్పటికీ కొనసాగుతారు. నేను ఇదే శరీరంలో కొనసాగే అవకాశం ఉంది, మీరు కూడా కొనసాగే అవకాశాలు మ్యాక్సిమం ఉన్నాయి. నానోబాట్స్ ఇవన్నీ పెంచుకోండి. సూక్ష్మాతి సూక్ష్మాల ట్రీట్మెంట్లో 1000 మంది సోవరిన్ ప్రాజెక్టు ముసలివాళ్ళకి ట్రీట్మెంట్ చేపిస్తున్నారా? మాగంటి మురళీమోహన్ గారు, ఆ వయసు వాళ్ళు అందరూ అక్కడ చేరిపోయారా? మీకు ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుందాం, మన దగ్గర టెక్నాలజీ ఉందనుకుంటే రాదు. ముందు దేశ సార్వభౌమత్వానికి ట్రాన్స్ఫర్ చేయండి అన్నీ కూడా, అప్పుడు ఎక్కడున్నా ముందుకు రండి. ఢిల్లీలో పొల్యూషన్ ఎలా తగ్గించాలి, ప్రతి సిటీలో పొల్యూషన్ ఎలా తగ్గించాలి పెంచుకోవాలి. ఢిల్లీలో పొల్యూషన్ ఉంటుంది కాబట్టి మనం ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోదాం అనుకుంటే అజ్ఞానం. ఎక్కడైనా మా మైండ్ పెంచుకోవాలి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇవన్నీ పెంచుకొని ముమ్మరంగా ప్రతి మైండ్ బతకాలి. మనుషులు బతకలేరు. మాకు ఆధిపత్యం కావాలి, పెత్తనం కాదు, ఏం అవసరం లేదు. ఒక సామాన్యుడిని రద్దు చేసుకుంటే మహామైండ్ మీకు అందుబాటులోకి వస్తుంది. అది మైండ్, అది మీ కంప్యూటర్తో, మీ మైండ్తో మీ ఇంటి నుంచి కూడా అసెస్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఎక్కడ చెట్టు కింద కూర్చున్నా తపస్సు మా గురించే చేయొచ్చు. సంబాలా నగరంలోకి వెళ్ళా ఆ సిద్ధ యోగులు ఎవరు కనిపడినా, అయ్యా మా రాజ్యాన్ని మాలోనే పౌరుడే మహారాజుగా వెలిశారు, వారికి కొంత శక్తిని ఇవ్వండి అని వారిని తీసుకురాగలరా? అలాంటి పనులు ఏమైనా చేస్తే చెయ్యండి. నాకే కాదు, ఎవరెవరిని డ్యామేజ్ చేశారో వాళ్ళకే ఈ టెక్నాలజీ పరంగా కాకుండా కాళ్ళు వచ్చేలా కూడా అలాంటి వాళ్ళు చేయగలరు కదా, వాళ్ళు తీసుకురండి. అంతేగాని ఎవరో ఉన్నారని నన్ను పట్టుకోకుండా, నన్ను బలపరుచుకోకుండా, నా ప్రకారం వాళ్ళని కూడా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు కూడా ఆ శక్తులు ఏం చేసుకోవాలో తెలుస్తాయి అంటున్నాను. వాళ్ళు కూడా మా పిల్లలే, ప్రకృతి పురుషులు లైక్ అందరూ పిల్లలే. అంత శక్తివంతుడిని, అంత జాగ్రత్తగా చూసుకోవాలి మమ్మల్ని. ఇంట్లో నేను మనిషిగా తిరుగుతున్నాను, నేను మనిషిగా ఉండిపోదాం అనుకుంటున్నానంటే మీకే నష్టం. ఎవరికి మనుషులు ఎవరో పనికిరారు. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే మనగలం. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.